అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం ఆరోగ్యానికి హానికరమా? అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఏమిటి? పదండి కనుక్కుందాం. నాటి తరంలో ఇంట్లో వంటలన్నీ రాగి, ఇత్తడి పాత్రల్లో వండేవారు. ఆ తర్వాత కాలంలో వాటి స్థానంలోకి స్టీల్ పాత్రలు వచ్చాయి. అయితే రేటు తక్కువగా ఉండటం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు ప్రతి అవసరానికి అల్యూమినియం పాత్రలు వాడకం మొదలుపెట్టారు. 75% అల్యూమినియం పాత్రలు కొంటే ఓ 25% స్టీల్ పాత్రలు కొనుక్కునేవారు. అయితే అల్యూమినియం పాత్రల్లో వంటలు వండుకోవడం అంత క్షేమకరం కాదు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలను కలగలిపి వంట చేసే సమయంలో అల్యూమినియం లోహం ఎక్కువగా ఆ వంటకాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందట. వాటిని తినడం ద్వారా ఒంట్లోకి ఎంటర్ అయ్యే అల్యూమినియం నిక్షేపాలు శరీరానికి అవసరమయ్యే ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీరానికి ఉపయోగపడకుండా చేస్తాయన్నది వైద్యుల మాట. సో అల్యూమినియంతో చేసిన వెజల్స్ ఒక టెంపరేచర్ లైక్ 150 డిగ్రీస్ కానీ 200 డిగ్రీలు కానీ ఆ టెంపరేచర్కి వెళ్ళినప్పుడు మనం ఎంత కుక్ చేసిన తర్వాత అది మెల్లమెల్లగా దాంట్లో ఉండే అల్యూమినియం కొద్దిగా మనం చేసిన ఫుడ్ మెటీరియల్స్లో కలిసిపోవడం జరుగుతుంది. సో అది కొద్దిగా మన బాడీ మీద కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో కొద్ది రోజులు ఎక్కువ అల్యూమినియం వెజల్స్లో కుక్ చేయడం వల్ల స్లోగా ఇది బాడీలో చేరడం, మనం ఫుడ్ తినే దాంట్లో చేరిపోవడం వల్ల మెల్లగా నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీస్ ఒకటి వస్తాయి. ప్లస్ కొన్ని పరిశోధనలో ఆల్రెడీ క్యాన్సర్ కణాలను మార్పు చేయడంలో కానీ ఇవి ఎఫెక్ట్ చూపిస్తుందని వచ్చింది. మనం చూస్తూనే ఉంటాం, ఇళ్లలో వాడే రైస్ కుక్కర్లన్నీ కూడా అల్యూమినియంతోనే తయారవుతాయి. వాటి వాడకం అన్నది అనివార్యం. అయితే అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహార పదార్థాలను వెంటనే వేరే పాత్రలోకి మార్చేయటం తప్పక చేసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా అల్యూమినియం పాత్రల కంటే స్టీలు పాత్రల్లో వంటలు చేసుకోవడమే క్షేమకరం అన్నది వైద్యుల సూచన. సో మెయిన్గా అల్యూమినియం వెజల్స్ కుక్ చేసినప్పుడు స్టెయిన్లెస్ స్టీల్స్ కుక్ చేసినప్పుడు తేడా ఏంటంటే అల్యూమినియం కొద్ది టెంపరేచర్ దాటిన తర్వాత ఖచ్చితంగా కరిగేది ఉంటుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్లో అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్లో వాడడమే బెటర్ వెన్ కంపేర్ టు అల్యూమినియం అండి. ఒక మనిషి వారి శరీరంలోకి వారి బరువులో వారానికి ప్రతి కేజీకి 2 మిల్లీగ్రాముల అల్యూమినియం వెళ్ళినా పర్వాలేదని, అంతకు మించి శరీరంలోకి ప్రవేశిస్తే మాత్రం అనారోగ్యాలు తప్పవంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేసింది. అటు అల్యూమినియం వంట పాత్రల తయారీకి సంబంధించి BSI కొన్ని ప్రమాణాలను కూడా సవరించింది. ఈ పాత్రల తయారీలో సీసం, పాదరసం, క్రోమియం వంటి లోహాలు 0.05% కంటే తక్కువ ఉండాలని నిర్దేశించింది. మరోవైపు అల్యూమినియం పాత్రల తయారీ నాణ్యతను బట్టి 1 ఏడాది లేదంటే 2 ఏళ్లు వాడిన తర్వాత వాటిని ఉపయోగించడం ఆపాలంటూ వైద్యులు చెబుతున్నారు.